ప్రపంచ శాంతిదూత మరి డాక్టర్ కేఏ పాల్ గారు మరి ఒకానొక సమయంలో మరి ప్రపంచ దేశాలు మరి 2 రాష్ట్రాలు తెల్లవారితే యుద్ధం జరగబోతుందనంటే 2 రాష్ట్రాలు కూడా రాత్రికి రాత్రి వెళ్ళి మంత్రాలు చేసి వాళ్ళని శాంతిపరిచి మరి ఒక వినూత్నమైన స్థాయిలో మరి ఆ యొక్క రాజ్యాల్ని కాపాడిన కేఏ పాల్ గారు ఈరోజు ప్రజాశాంతి పార్టీ మరి పెట్టి మరి ఆయన వ్యవస్థాపకులుగా నడుస్తున్నారు. మరి ఆయన ఈరోజు మరి స్టీల్ ప్లాంట్ విషయంలో 40 సార్లు మరి పిల్లి వేసి మరి ప్రైవేటీకరణ కాకుండా ఆపే విషయంలో మరి ఆయన మరి నెంబర్ 1 అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఎవరేమనుకున్నా సరే మరి మీడియా మాత్రం సిటీవీ మాత్రం ఆయన గుర్తిస్తుంది. మీ కోణంలో మరి జేఎంఎస్ ప్రధాన కార్యదర్శి వరసాల శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో మనతో పాటు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, అంటే కేఏ పాల్ గారు చూపించిన ఔన్నత్యం అంటే ఎలా చూడొచ్చు అంటారు? కేఏ పాల్ గారు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ, ఈ ప్రాంత ప్రజానీకం కానీ, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ ఎవరు చేయనటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటాలు, త్యాగాలు, బలిదానాల ద్వారా వచ్చింది. ఈ పరిశ్రమను కాపాడుకోవాలని అంటే ఇక్కడ ఇది సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆసియాలోనే పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమను మనం కాపాడుకోవాలని అంటే ఇప్పుడున్నటువంటి దీని మీద డాగ్ కొనేసినటువంటి అదానీ కానీ, అంబానీ కానీ, రిలయన్స్ వాళ్ళు కానీ, వేరే ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ఎంత మక్కువ చూపిస్తున్నారు అని అంటే, ఇక 26,000 ఎకరాల భూములు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీటన్నిటిని కొట్టేయాలి, వీటన్నిటిని కూడా ఏదో రకంగా వాళ్ళు కబ్జా చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్లాంట్ పట్ల వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీన్ని గమనించినటువంటి కేఏ పాల్ గారు రాష్ట్ర గౌరవ హైకోర్టుని ఆయన తలుపు తట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నతమైన కంపెనీ కేవలం కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు పెట్టుబడి పెడితే 5 లక్షల కోట్లకి ఈవేళ ఆస్తులు పెరిగాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తులు పెరిగాయి. 5,000 కోట్ల రూపాయలు ఆనాడు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే ఈవేళ 5 లక్షల మందికి 2 పూట్ల కడుపు నిండా అన్నం పెడుతున్నటువంటి అక్షయ పాత్రగా మారింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని. అలాగే 5,000 కోట్ల రూపాయలు ఆనాడు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎవరు కూడా ట్యాక్సులు కట్టిన పరిస్థితులు, అరకొరగా ట్యాక్సులు కడితే సుమారు 55,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పన్నుల రూపాయన చెల్లించినటువంటి ఏకైక భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇలాంటి పరిశ్రమ వల్ల ఇవాళ చేపల దెబ్బగా ఉన్నటువంటి విశాఖపట్నం ఇంత మహోన్నతంగా అభివృద్ధి చెందింది, నగరంగా ఏర్పడ్డది అంటే ఈ పరిశ్రమ రాకవల్లే అని చెప్పి ఆయన గమనించి ఇక్కడ ఉన్నటువంటి 26,000 ఎకరాల భూముల్ని, ఇక్కడ ఉన్నటువంటి రైతులు విలువైన పంట భూముల్ని ఈ పరిశ్రమ వస్తే వారి పిల్లలు బాగుపడతారు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ముందు చూపుతూ వాళ్ళు ఇస్తే దీన్ని ఎవడో కబ్జా చేస్తే మనం ఎలా ఒప్పుకుంటాం అని చెప్పి కేఏ పాల్ గారు కోర్టు తలుపు తట్టి కోర్టు మెట్లెక్కి అనేక సార్లు కోర్టుకు వెళ్ళి స్వయంగా ఆయనే వాదించి ఈ కేసులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు ఎవరు తీసుకోవడానికి వీల్లేదు, ఇది స్టేటస్ కో మెయింటైన్ చేయండి, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి అలాగే ఉండాలని చెప్పి ఒక తీర్పునివ్వడం జరిగింది.